హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ నోటిఫై. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇది ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్. అలానే ఇందులో మీ రోల్ వచ్చేసి కంటెంట్ రివ్యూవర్. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ గురించి మీకు డిస్క్రిప్షన్ అలానే మీ వర్క్ డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అబౌట్ ది రోల్, ఇక్కడ మీ రోల్ గురించి ప్రొవైడ్ చేశారనమాట. యువర్ వర్క్ విల్ డైరెక్ట్లీ సపోర్ట్ టు ది అమెజాన్ ఫాస్ట్ గ్రోయింగ్ అడ్వర్టైజింగ్ బిజినెస్ విచ్ ఈస్ క్రూషియల్ టు ది కంపెనీ లాంగ్ టర్మ్ సక్సెస్. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే మీ వర్క్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ లైక్ అడ్వర్టైజింగ్ కంటెంట్, మీరు కంటెంట్ క్రియేట్ చేసి దాని మీద అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టర్మ్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్నోవేటివ్ కంటెంట్ ఫార్మాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంచెం మీ కంటెంట్ క్రియేట్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మెన్షన్ చేశారు. కంట్రిబ్యూట్ టు బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ లీడింగ్ అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్స్. సో అదే ప్రోడక్ట్స్ మీద వీటి మీద మీరు అడ్వర్టైజింగ్ అనేది క్లియర్గా చేయాలి. టేక్ ఓనర్షిప్ అండ్ డ్రైవ్ ఇన్నోవేటివ్స్. సో ఇక్కడ ఏంటంటే మీ అంతటి మీరే కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళకి మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అడాప్ట్ క్విక్లీ టు చేంజింగ్ ప్రయారిటీస్ అండ్ న్యూ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొన్ని మీరు దానికి అడాప్ట్ అయ్యి మీ ప్రయారిటీస్ అనేవి చేంజ్ చేసుకొని న్యూ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మెన్షన్ చేశారు. వన్స్ మనం చూద్దాం. యాజ్ ఏ కంటెంట్ రివ్యూవర్ యూ విల్ మోడరేట్ అడ్వైజ్మెంట్స్ ఫ్రమ్ ది అమెజాన్ డైనమిక్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ టు ప్రొటెక్ట్ అవర్ అడ్వర్టైజర్స్ అండ్ కస్టమర్స్. వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఒక కంటెంట్ రివ్యూవర్గా మీ వర్క్ ఏముంటుందంటే అడ్వర్టైజ్మెంట్స్ని మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట అమెజాన్ కంపెనీకి, వాళ్ళ కస్టమర్స్ని సాటిస్ఫై చేసేలా. దిస్ యాడ్ మే ఇంక్లూడ్ కంటెంట్ దట్ ఈస్ పొలిటికల్గా అండ్ దేని మీద ఉంటుందంటే పొలిటికల్గా పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా మీరు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏ కంటెంట్ రివ్యూవర్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మోడరేటింగ్, రివ్యూయింగ్, ఐడెంటిఫైయింగ్ సచ్ కంటెంట్ అండ్ టేక్ అప్రోప్రియేట్ డెసిషన్స్ అనమాట. కంటెంట్ రివ్యూవర్ అనేవాడే రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. మోడరేట్ చేయడానికి, రివ్యూయింగ్, ఐడెంటిఫైయింగ్, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా మళ్ళీ ఇంకోసారి క్రాస్ వెరిఫై చేయాలన్నా కూడా. సో ఇవంతా మెన్షన్ చేశారు. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొన్ని మెన్షన్ చేశారు చూడండి. మోడరేట్ కంటెంట్ విచ్ ఇంక్లూడ్స్ ఇమేజెస్, టెక్స్ట్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఆడియోస్ అండ్ వీడియోస్. అంటే ఏంటంటే కంటెంట్లో ఏమేమి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏమేమి ఉండాలంటే ఇమేజెస్ ఉండాలంట, టెక్స్ట్ ఉండాలంట, ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ ఉండాలంట, వీడియోస్ అండ్ ఆడియోస్ అనేవి ఉండాలంట. ఇక్కడ మోడరేట్ యాడ్స్ బేస్డ్ ఆన్ క్రిటికల్ ఈవెంట్స్ బై కీపింగ్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ ఆన్ గ్లోబల్ న్యూస్ ఆర్ ట్రెండ్స్. ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న న్యూస్ని యాడ్స్ రూపంలో మీరు అడ్వర్టైజ్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఐడెంటిఫై ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అక్రాస్ ఆల్ కేటగిరీస్. అన్ని కేటగిరీస్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. రివ్యూ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్, ఐడెంటిఫై ది హైలైట్ అండ్ రికమెండేషన్స్. కస్టమర్స్ నుంచి మీరు ఫీడ్బ్యాక్స్ తీసుకొని మళ్ళీ వాటిని హైలైట్ చేసి మీరు పంపించాలి బ్యాక్ టు బ్యాక్ అనమాట. కాన్సిస్టెంట్లీ మీట్ ప్రొడక్టివిటీ, ప్రెసిషన్ అండ్ అదర్ ఆపరేషనల్ మెట్రిసెస్. మీరు ప్రెసిషన్, అదర్ ఆపరేషనల్ మెట్రిసెస్. సో మీరు ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికే మీరు వర్క్ చేయాలన్నమాట. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారు. బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలంట. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ బోత్ వొకాబులరీ అండ్, అంటే మీకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి, స్పీకింగ్ స్కిల్స్ అనేది ఫ్లూయెన్సీగా ఉండాలి, అలానే వొకాబులరీ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. మీకు మైక్రోసాఫ్ట్ గురించి సమ్ బేసిక్స్ అనేవి తెలిస్తే సరిపోతుంది. బేసిక్ క్వాలిఫికేషన్ ఇందాక మనం చూసాం కదా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడాలి అండ్ రాయాలి. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ గురించి బేసిక్స్ తెలిసినా సరిపోతుంది. మీరు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. లైక్ నైట్ షిఫ్ట్స్, వీకెండ్స్ షిఫ్ట్స్ పడతాయంటే ఒక్కొక్కసారి. హాలిడేస్లో కూడా మీకు ఇన్ కేస్ యూఎస్ షిఫ్ట్స్ పడినప్పుడు
హాలిడేస్ లో కూడా మీకు వర్క్ ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్, మీకు మీరు ఎప్పుడన్నా ఆన్లైన్ లో అడ్వర్టైజ్ చేసినట్లు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఏమన్నా ఉండాలంట. ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా సమ్ కోర్సెస్ గురించి, లైక్ ప్రోడక్ట్స్ గురించి. అలా మీకు ఏమన్నా అలవాటు ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటారు. నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఎట్ అన్ అడ్వాన్స్డ్ లెవెల్, ఎక్సెల్ మీద మీకు బేసిక్స్ అయిపోతే అడ్వాన్స్డ్ లెవెల్లో నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఈ జాబ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం ఒకసారి చూసాం కదా. సో వన్స్ మీరు అప్లై నౌ అనేది క్లిక్ చేశాక మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఆఫ్టర్ మీకు అకౌంట్ అనేది ఉంటే మీరు జస్ట్ లాగిన్ అవ్వండి. అకౌంట్ లేదనుకుంటే క్రియేట్ అకౌంట్ చేసుకొని నెక్స్ట్ లాగిన్ అయ్యాక మీకు ఇలా చూపిస్తుంది అనమాట. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిల్ చేయండి. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, మీరు విల్లింగ్ టు రీలొకేట్ కి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు జస్ట్ ఎస్ అనే మెన్షన్ చేయాలి. తర్వాత ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అది పెట్టుకోండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, నేనైతే సోషల్ మీడియాలో చూసాను కాబట్టి సోషల్ మీడియా అని చెప్పేసి మెన్షన్ చేశాను. మీరు కూడా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా అని మెన్షన్ చేయండి. ఈ సోషల్ మీడియా ప్లీజ్ స్పెసిఫై, ఇక్కడ ఏ సోషల్ మీడియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ యూట్యూబ్ లేదు కాబట్టి నేను అదర్ అని మెన్షన్ చేశాను, మీరు అదర్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేశాక మీ వర్క్ హిస్టరీ, ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వర్క్ హిస్టరీ అనేది అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి ఇక్కడ. సో ఆఫ్టర్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. తర్వాత వర్క్ ఎలిజిబిలిటీ మెన్షన్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఆఫ్టర్ ఎక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంది, ఓకే ఇచ్చేయండి పర్మిషన్స్. నెక్స్ట్ అడుగుతుంది లైక్ మీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది, ఫిల్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇవంతా ఫిల్ చేశాక ఆర్ యూ ఓకే, తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట అబౌట్ యువర్ సెల్ఫ్. అదంతా ఫిల్ చేశాక కంటిన్యూ. ఇక్కడ చూడండి జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను ఫిల్ చేయలేదు. జస్ట్ చూడండి, డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ? ఎస్, ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళనే హైర్ చేసుకుంటాం అనేది కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంది కాబట్టి అన్ని ఎస్ఏ మెన్షన్ చేయాలి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద బేసిక్స్ నేర్చుకొని ఎస్ అని మెన్షన్ చేయండి. కెన్ యూ వర్క్ ఫ్లెక్సిబుల్ అవర్స్, ఎస్ అనే మెన్షన్ చేయాలి వీటికి అన్నిటికీ. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అన్నా కూడా ఎస్ఏ, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ అన్నా కూడా ఎస్ఏ. ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అన్నిటికీ ఎస్ అని మెన్షన్ చేసి కంటిన్యూ చేయండి. అలా ఇవంతా ఫిల్ చేశాక ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని చూపిస్తుంది. వన్స్ మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేసేసేయండి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి. ఆఫ్టర్ దట్ మీకు మెయిల్ అనేది వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ మీరు ఇన్ కేస్ మీ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి మ్యాచ్ అయిందంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ మెయిల్స్ అనేవి వస్తాయి. ఆఫ్టర్ దట్ మీకు ఇంటర్వ్యూ అయిపోయిందంటే ఆఫ్టర్ హెచ్ఆర్ రౌండ్ లో శాలరీ అనేది డిస్కస్ చేస్తారు. వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో శాలరీ ఫర్ ఫ్రెషర్స్ వచ్చేసి 30K అనేది ఇస్తారనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్ కి, అలానే ఎక్స్పీరియన్స్ కి, అలానే హౌస్ వైఫ్ కి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.